ఫుల్ డే ఇన్ రావులపాలెంకి పక్కా పైసా వసూలు ఇది. అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది అసలు ఈ కుండ బిర్యానీ రావులపాలెం కాన్సెప్ట్ ఏంటా అని. 100 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్. మన దగ్గర ఎంతైనా తినచ్చు, ఏదైనా తినచ్చు, డిఫరెంట్ రకాలు ఉంటాయి. అండ్ ఇదంతా అన్లిమిటెడ్, నువ్వు ఎన్నిసార్లైనా పెట్టుకొని తినచ్చు అట్ జస్ట్ $100. దిస్ ఈస్ కాల్డ్ జున్ను జ్యూస్. చూస్తే ఓరియో షేక్ లాగా ఉంది, కాదు జున్నుతో చేశారు. మంచి వింది ఇది. అండ్ ద లాస్ట్ డే ఇన్ రాజమండ్రి సిరీస్ మనం వచ్చేసాం 1 డే ఇన్ రావులపాలెం. సో ఈరోజు మనం పొద్దున్నే వచ్చాం రావులపాలెంకి. ఈ డేని మంచిగా ఎంజాయ్ చేద్దాం. రావులపాలెం ఎలా ఉంటుందో చూపిస్తా పదా. వెల్కమ్ టు రావులపాలెం. అండ్ మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం 1 డే ఇన్ రావులపాలెంలో. అదే బ్రేక్ఫాస్ట్ చేద్దామని రావడం కొంచెం లేట్ అయింది. అండ్ సాటర్డే హడావిడి అట్లా ఇట్లా కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నామంటే రావులపాలెంలోనే వరల్డ్ ఫేమస్ ఇది ఆర్కే టిఫిన్స్ అని చెప్పి. ఇక్కడ మెయిన్ ఫేమస్ పాయింట్ ఏంటంటే 20 ఏళ్ళుగా ఇక్కడి నుంచే పెట్టి ఇప్పుడు చాలా బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేశారు. 100 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్. మన దగ్గర ఎంతైనా తినచ్చు, ఏదైనా తినచ్చు, డిఫరెంట్ రకాలు ఉంటాయి. వి విల్ స్టార్ట్ విత్ ఆల్ ఇన్ వన్ ప్లేట్. ఓకే, లెట్స్ గో. సో మన 100 రూపీస్ అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తీసుకొని వచ్చాం. మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్గా అస్సలు దొరకంది పెసర పునుగులు. మంచిగా 5 రకాల చట్నీలు పెడతారు, 2 రకాల పొళ్ళు. అండ్ ఇదంతా అన్లిమిటెడ్, నువ్వు ఎన్నిసార్లైనా పెట్టుకొని తినచ్చు అట్ జస్ట్ $100. టేస్ట్ చేద్దాం విత్ పొట్టికలు. ఇలా చాలా ఫ్రెష్ ఉంది. అండ్ నిజంగా ఆ లీఫ్ వాసన మాత్రం మంచి ఎవిడెంట్గా వస్తుంది. మెయిన్గా అల్లపు చట్నీ మాత్రం ర్యాంప్ ఆడిచ్చారు భయ్య. అబ్బాబాబాబాబా. కానీ ఒక్కటి ఏంటంటే యూపీఐ లేదు, క్యాష్ వాడుతున్నారు. ఇంకా కార్డు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మన దాల్వడ ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాల్వడ కాకుండా మొలకెత్తిన దాంతో వడ చేస్తున్నారు. పెసర ఎక్కువ వాడుతున్నారు అన్నిట్లో. టోటల్ నాకు తెలిసి 9 ఐటమ్స్ ఉన్నాయి. లైవ్ కౌంటర్ వేసుకుంటా పోతాడు భయ్య, నీకు నచ్చిన నేర్చుకో. ఇదేదో బాగుంది ఫార్మాట్, కానీ కూర్చోడానికే లేదు. బట్ హవెవర్ ఇంతమందికి అకామిడేట్ చేయలేము. వీళ్ళు 2001 ఎప్పుడో స్టార్ట్ చేశారంట. వెరీ ఓల్డ్ ప్లేస్. ఇక్కడే ఇదే ప్లేస్లో చిన్న బాకలాగా స్టార్ట్ చేసి ఇప్పుడు హోటల్ ఆర్కే లాడ్జ్ అండ్ హోటల్ ఆర్కే రెస్టారెంట్, ఆర్కే ఫుడ్స్ అండ్ మన హైదరాబాద్లో కూడా చాలా బ్రాంచెస్ ఇచ్చారు వీళ్ళు. క్వాలిటీ మాత్రం ఒప్పుకోవాలి భయ్య, మంచి క్వాలిటీ ఫుడ్. ఉప్మా ఇస్ ఉప్మా. హవెవర్ ఇంత ఎక్సైటింగ్ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత అలానే నెక్స్ట్ ఒక మందా అంటే వైరల్లీ ఫుడ్ అని బాగుంటుంది. బట్ హవెవర్ రావులపాలెంకి వచ్చిందే ఇది తినడానికి. ఫస్ట్ టిఫిన్, నెక్స్ట్ ద మోస్ట్ ఫేమస్ డిష్ ఇన్ రావులపాలెం. అండ్ మన సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ ఎక్సలెంట్ టిఫిన్స్ తిన్నాం కదా ఆర్కే టిఫిన్స్లో. కుండ బిర్యానీ కోసం అందరూ ఎంత దూరం వస్తారు, అది ఎందుకు ఏంటి ఎలా స్టార్ట్ అయింది అన్నది కూడా మాట్లాడదాం. కుండ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది భయ్యా సూపర్గా అంటే మంచిగా విందు రెస్టారెంట్కి వెళ్ళండి. మన ముందే నీట్గా కుండ ప్రిపేర్ చేసి బిర్యానీ తయారు చేస్తారు. అది కూడా మాకు మేకింగ్ చూపియండి అని మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అడగగానే టకటకా ఆటోలో వచ్చేసాం. మంచి విందులో ఉన్న కుండ బిర్యానీ అయితే వచ్చింది బాబాయ్. ఒక 5 సరిపోద్ది అనుకుంటా. నాకు కొంచెం ఓపెన్ చేసి మాకు అని ఒక మంచి ఇంట్రెస్ట్. అబ్బా 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 అబ్బా
See this? You see that? ఎగ్గు, కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, పలావ్ ఫీల్స్. ఆహా, పెర్ఫెక్ట్ కుండ బిర్యానీ అమ్మ. ఇప్పుడు దీని పక్కన మన శీలావతి మంచి చేపల పులుసు, చికెన్ సాతే కూడా ఇచ్చారు. స్టార్ట్ చేద్దామా? మన వాళ్ళు పెట్టి ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయిందంటే ఇక్కడ. అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది అసలు ఈ కుండ బిర్యానీ రావులపాలెం కాన్సెప్ట్ ఏంటా అని. సో మనకు కోనసీమకి వెళ్ళే ముందు రావులపాలెం ఇస్ లైక్ అన్ ఎంట్రీ థింగ్. అందుకని అందరు రావులపాలెం మీదే చాలా మంది ట్రక్ డ్రైవర్లు వీళ్ళందరూ పాస్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ పెద్ద అరటి మార్కెట్ కూడా ఉంది. ఒకళ్ళు ఎవరు 2004, 2003, 5 మధ్యలో ఇలా తెచ్చి కుండలో తయారు చేసి అప్పటికప్పుడు ఇచ్చేసేవాళ్ళు అండి. ఒక 30 minutes తయారయ్యేది. సో అలా స్టార్ట్ అయిన కల్చర్ ఇప్పుడు రాజమండ్రి నుంచి శనివారం అయినా ఆదివారం అయినా అందరూ వచ్చేసి హాయిగా ఇక్కడ కుండ బిర్యానీని ఎంజాయ్ చేసి యాజ్ అన్ అవుటింగ్ 1 day మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో 30 kilometers కదా, 1 hourలో వచ్చేయచ్చు. కొంచెం మంచి కానీ టేస్ట్ మాత్రం అలా స్లో కుక్ 45 minutes చేసి మన ముందు చేసి అది కూడా డైజెషన్ కూడా తింటుంటే ఇట్స్ లైక్ స్మూత్, కారం హెవీగా లేదు, హాయిగా అలా వెళ్ళిపోతుంది. సో అండ్ ఐఎమ్ హ్యావింగ్ గాలా 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 ఫన్. ఇక్కడ షార్వా మాత్రం అనుకున్నట్టు టచింగ్ ఘాట్ ఉంది. సూపర్. నువ్వు రాజమండ్రి నుంచి కోనసీమకి వెళ్ళే దారిలో ఎప్పుడైనా రావులపాలెంలో ఆగాలనుకున్నావు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దారంతా రాజమండ్రి నుంచి వస్తుంటే అన్ని నర్సరీలే. నాకు తెలిసి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ప్లాంట్స్ ఎక్కడి నుంచో వస్తాయి అనుకుంటా. అన్ని నర్సరీలు ఉన్నాయి, ఎన్ని ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎకరాల తరబడి. విందు అనే రెస్టారెంట్కి మంచి జస్టిఫికేషన్ అయింది నేమ్ మాత్రం. మంచి విందు ఇది. మన వాళ్ళు చికెన్ సాతే ఇక్కడ చాలా ఫేమస్ అని బ్రో ట్రై చేయండి అని అప్పటికప్పుడు పంపించారు. మంచి క్యాషూ నట్, చిన్న క్యాషూ నట్ ముక్కల్లో చికెన్ని బాగా అటు ఇటు ప్యాట్ చేసి సాటే ఫ్రై చేశారు. స్పైస్ తక్కువైనా ఏమంటాం కాజు ఇష్టపడే నాలాంటి వాళ్ళు ఉంటారు. ఇస్ 1 good starter అమ్మా. అండ్ మింట్ అనేది కొంచెం హెవీ ఉంది, అది బాగా కిక్ అయితే ఉంది. చేపల పులుసుకి వెళ్ళిపోతాం. ఇందాటి నుంచి వెయిట్ చేస్తున్నా. మన బెండకాయతో చేసిన శీలావతి చేపల పులుసు వీళ్ళు మార్నింగ్ 5 o'clockకి చేస్తారంట. 7-9 గంటల వరకు అట్లా మంచి మ్యారినేషన్ అయింది. చేపల పులుసు ఎప్పుడైనా సెకండ్ డేనే బాగుంటుంది. శీలావతికి అసలు యాక్చువల్లీ ఎక్కువ ఫిష్ స్మెల్ రాదంటారు. ఎన్ని రోజులైంది అయ్యా ఇంత పుల్లగా తిని హాయిగా. బిర్యానీ ప్రైస్ 890, మొత్తం 5గురు తినొచ్చు. అండ్ చేపల పులుసు ఇస్ 150, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. ఇంత మంచి ఫుడ్ తినిన తర్వాత ఒక చిక్కటి జ్యూస్ పడితే ఎలా ఉంటుంది. సో మన నెక్స్ట్ వెళ్ళబోయేది మన రావులపాలెంలో అక్కడికే. సో ఎక్సలెంట్ కుండ బిర్యానీ తినిన తర్వాత మార్కెట్ పక్కనే న్యాచురల్ జ్యూసెస్ అని ఒక మంచి పాయింట్ సజెస్ట్ చేశారు. సో రాగాల్ని ఏం భయ్యా మన దగ్గర ఏం క్రేజీగా ఉంటాయంటే ముంజలతో జ్యూస్ చేస్తాం బాస్, ఒక్కసారి ట్రై చేయి. దాంతోపాటు జున్నుతో కూడా జ్యూస్ చేస్తారంట. ఒక ముంజల జ్యూస్, ఒక జామున్తో జ్యూస్ చెప్పాను. బాగుంది నైస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ జున్ను జ్యూస్. చూస్తే ఓరియో షేక్ లాగా ఉంది, కాదు జున్నుతో చేశారు. జున్నుతో పాటు కొంచెం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కలిపారు. వెరీ డిఫరెంట్ ఫ్లేవర్, ఇలాచి స్ట్రాబెరీ కలిపినట్టు ఉంటుంది. జున్ను జ్యూస్ 100. సో అది 8 rupees, 100 rupees. మంచిగా ఇద్దరికి సరిపోతాబ్బా. సో అది చలో లెట్స్ గో. సో మన 1 day at రావులపాలెం కమ్స్ టు అన్ ఎండ్. ఆహా, ఏమన్నా ఫుడ్ ఉండేనా. జర్నీ మాత్రం చుట్టుపక్కల పొలాలు, గోదావరి మీద నుంచి అలా వస్తూ అరే రే వాహ్, ఇది ఒక మంచి రైడ్ అవుతుంది కార్ కనుక తీసుకొని వస్తే. మంచిగా పొద్దున్నే వచ్చేసాం. ఆర్కే టిఫిన్స్లో ఆ పెసరప్పును ఉంది బాస్. మంచి కుండ బిర్యానీ విందులో వాళ్ళ చేపల పులుసు మాత్రం చింపేశారు అంతే. అలా తినే మంచిగా ఒక జ్యూస్ తాగాం. అన్నీ పోల్చుకున్న 1000 రూపాయలు కాలేదు మనకి. ఫుల్ డే ఇన్ రావులపాలెంకి పక్కా పైసా వసూలు ఇది. సో ఇంత ఎక్సైటెడ్గా మనం ఈ రోజున ఎండ్ చేస్తూ రిటర్న్ వెళ్ళిపోతూ ఇప్పుడే గోదావరి పక్కన ఆగి ఇగో ఈ ఎండింగ్ మనం మాట్లాడుకున్నాం రావులపాలెం నుంచి ఎగ్జిట్ అవుతూ. ఇంకా లేట్ ఎందుకు, ఈ సిరీస్ ఇంతటితో సమాప్తం. నేను మీ శరణ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. రైట్. ఒక 2 kgs కోవా తేయడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు 2-3 మనుషులు తిప్పుతానే ఉండాలి. 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుందా? ఒకసారి చూద్దాం పదండి మనం కూడా.